సీఎం రేవంత్ రెడ్డి 8 మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్న విషయం మర్చిపోయి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాడు. సీఎం స్థాయి వ్యక్తి ప్రమాదం జరిగిన దగ్గరికి వెళ్లి సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుని ముమ్మరం చేయించాలి. కానీ రేవంత్ రెడ్డి ప్రమాదం గురించే పట్టించుకోవడం లేదు. హరీష్ రావు అంటే ప్రమాదం జరగడం దురదృష్టకరం. సరే, అది ఎలా జరిగింది, దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉందా, తొందరపాటు ఉందా, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందా లేదా, అనుమతిస్తే ఏం జాగ్రత్తలు చెప్పింది, ఆ జాగ్రత్తలు వీళ్ళు పాటించారా లేదా, అవన్నీ విషయాలు బయటకు రావాలి. కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు. ఇక 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి? కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో కానీ, ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు, ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సహాయక చర్యల్లో ఇబ్బంది కలగొద్దు, ప్రభుత్వానికి సహకరించాలి, సంయమనం పాటించాలని చెప్పి గత 4-5 రోజులుగా మేము వెయిట్ చేశాం. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు బల్లే. దెర్ ఇస్ నో డైరెక్షన్. దాదాపు 10 ఏజెన్సీలు ఉన్న